తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో 2 కోట్ల మందితో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు. ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు. మరో గిన్నిస్ రికార్డు నమోదయ్యే అవకాశం. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పాల్గొన్న చంద్రబాబు. సహజ వనరుల రక్షణపై పిల్లలకు పాఠాలు. విద్యారంగంలో సంస్కరణలు తెస్తామని హామీ. విజయనగరం జిల్లా దేవాడ మైన్స్ లో అధికారుల తనిఖీలు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో సోదాలు. సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడి. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. గత 18 సమావేశాల నిర్ణయాలపై సమీక్ష. కల్తీకల్లు ఘటనలో 44కు చేరిన బాధితులు. 3 పరిస్థితి విషమం. అల్ప్రాజోలం కలిపిన 5 దుకాణాల లైసెన్సులు రద్దు. బెట్టింగ్ యాప్స్ ప్రకటనల్లో నటించిన సినీ, టీవీ నటులపై ఈడీ కేసు. మొత్తం 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలో మరో విడత చర్చలు. వచ్చే వారం ప్రతినిధుల బృందం వాషింగ్టన్ వెళ్లనున్నట్టు కేంద్రం ప్రకటన. అమెరికా దిగ్గజ చిప్ మేకర్ సంస్థ ఎన్విడియా సరికొత్త రికార్డు. $4 ట్రిలియన్ విలువను సాధించిన తొలి కంపెనీగా చరిత్ర. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరైన సీఎం విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. తరగతి గదికి వెళ్లి మాస్టర్గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఒకేసారి 2 కోట్ల మందికి పైగా పేరెంట్స్, టీచర్స్తో నిర్వహించిన ఈ మీటింగ్లో గిన్నిస్ బుక్లో చోటు సాధించే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ ఉదయం పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం టీచర్లకు పలు సూచనలు చేశారు. తరువాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన ముఖ్యమంత్రి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చుని శ్రద్ధగా పాఠం విన్నారు. పిల్లల్ని ప్రశ్నలు అడగడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేసిన ఆయన తాను చెప్పిన పాఠాలను పాటిస్తామని మాట తీసుకున్నారు. ఈ రోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. తరువాత చంద్రబాబు, లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. నువ్వేమవుతావమ్మా చదువుకునే నమ్మకమేనా? ఇప్పుడు 8th, 9th ఎన్నొచ్చే మార్కులు? నిన్న ఏ గ్రేడ్? అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు చదువుకుని ఎదిగిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదన్న ముఖ్యమంత్రి అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే
అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, అవసరమైతే మళ్ళీ పిల్లలందరూ మన స్కూళ్ళకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ను కూడా నియమించలేదన్న చంద్రబాబు తాము ఎన్నో విద్యా సంస్కరణలు తెచ్చామని చెప్పారు. కొత్త చెరువులో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన లోకేష్ పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆడా మగా అనే తేడా చూపరాదని, అందరూ సమానంగా చదువుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఏపీలో ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని చెప్పారు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్ లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాలు గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తారు. పవన్ అన్న సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో వైభవంగా జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పీటీఎం సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. విద్యార్థులకు అన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రేపల్లె మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ పిల్లలతో కలిసి భోజనం చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. రాయచోటిలో పేరెంట్స్ టీచర్స్ భేటీకి వెళ్లిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో 2700 పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు జరిగినట్లు చెప్పారు. పాలకొల్లులో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు విద్యార్థులు, తల్లిదండ్రులతో మధ్యాహ్న భోజనం చేశారు. మేదరమెట్లలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ 450 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. జరుగుమల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాల్గొన్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మొక్కలు నాటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం తర్వాత తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్కు, కేంద్రానికి పంపినప్పటికీ దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుకు భవిష్యత్తులో ఏ అడ్డంకులు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మరోవైపు ఇవాల్టి భేటీలో గత 18 సమావేశాల్లో తీసుకున్న 327 నిర్ణయాలపై సమీక్షించినట్టు చెప్పారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఓసారి ఆ 3 నెలల్లో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించాలని తీర్మానించినట్టు మంత్రి వివరించారు. ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ
సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు అభినందిస్తున్నాను. కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ నేతలు తమ వాదనలు వినిపించారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సమావేశమైన కాంగ్రెస్ నేతలు దాదాపు 2 గంటలు చర్చించారు. వరంగల్ కాంగ్రెస్ నేతలపై ఇటీవల కొండా మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ జిల్లాలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏకమై కొండా మురళిపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకి ఇప్పటికే కొండా మురళి వివరణ ఇవ్వగా తాజాగా వరంగల్ నేతలు తమ వాదనలు వినిపించారు. నేతలు వారి అభిప్రాయాలు తెలిపారని, తదుపరి చర్యలపై తర్వాత వెల్లడిస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సిఐడి కీలక వివరాలు వెల్లడించింది. హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయన అరెస్టు చేసినట్లు తెలిపింది. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్తో కలిసి గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది. ఫోర్జరీ పత్రాల్ని జగన్మోహన్ రావుకు కవిత అందించగా ఆ నకిలీ పత్రాలతోనే హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు సిఐడి విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు కారకులపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన సిఐడి దర్యాప్తు చేపట్టింది. జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు సిఐడి అదనపు డీజీ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. బీహార్లో ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న సుప్రీం, ఎన్నికలు సమీపించిన వేళ నిర్వహించడమే పెద్ద సమస్య అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలన్న ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సమగ్ర ఓటరు జాబితా సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. అయితే బీహార్ ఎన్నికలతో సంబంధం లేకుండా దాన్ని చేపట్టాలని ధర్మాసనం సూచించింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డుల్ని ఆధారాలుగా పరిగణించాలని సూచించింది. పౌరులు కాని వ్యక్తులు ఓటర్ల జాబితాలో ఉండకుండా ఈ ప్రక్రియను ఈసీ చేపట్టడం తప్పు కానప్పటికీ బీహార్ ఎన్నికల నుంచి దీన్ని విడిగా చూడాలని జస్టిస్ జోయ్ మాలా బాగ్చి పేర్కొన్నారు. ఇదే సమయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈసీ కాకుండా ఆ పని ఎవరు చేస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసింది. తెలుగు సినీ, టీవీ నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, మంచులక్ష్మి తదితరులపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు సహా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేసింది. ఇదే వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ సినీ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్యామలపై కేసులు పెట్టింది. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరిపై కేసులు నమోదు చేసింది. నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఈడీ తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. భారత శిక్షా స్మృతిలోని 318(4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్టులోని 3, 3A, 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు రాగా ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ యాప్ల ఆధారంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లు, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది. విజయనగరం జిల్లా గరిబిడి మండలం దేవాడ మైన్స్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ మహాలక్ష్మి మినరల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనింగ్పై అక్రమ ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆదేశాల మేరకు సోదాలు చేశారు.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ మురళితో పాటు గనుల శాఖ అధికారులు గరివిడి ఎంఆర్ఓ తనిఖీల్లో పాల్గొన్నారు. మైనింగ్ అనుమతులు, రాయల్టీ చెల్లింపు, ఇప్పటివరకు తవ్విన, తరలించిన ఖనిజం వివరాలపై ఆరా తీశారు. ఉన్నత స్థాయి అధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇప్పటికే మద్యం కేసులో విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య 44కి చేరినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితుల్ని పరామర్శించిన ఆయన బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో నిమ్స్లో 31 మంది, గాంధీలో 6, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7 చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. కల్తీ కల్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కల్తీ కల్లు బాధితుల్ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ దుర్ఘటనలో 6 చనిపోయారని, ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు, బాధితులకు ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు తాగి 6 ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక్కో మృతుడి కుటుంబానికి ₹20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు కల్తీ కల్లు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కల్లులో అల్ప్రాజోలం కలిపినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. కూకట్పల్లి పరిధిలోని కల్లు దుకాణాల నమూనాల్ని పరీక్షించిన అధికారులు అందులో అల్ప్రాజోలం కలిపినట్లు గుర్తించామని చెప్పారు. ఈ మేరకు పలు కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అటు ఈ ఘటనపై మృతుల బంధువుల తరఫున హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబానికి 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ప్రభుత్వం అందించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ వచ్చే నెల 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. నిమ్స్ ఆసుపత్రి మహిళల మరుగుదొడ్డి మ్యాన్హోల్లో పసికందు మృతదేహం లభించిన ఘటన కలకలం సృష్టించింది. ఓపీ బ్లాక్లోని మహిళల మరుగుదొడ్డి నుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో సిబ్బంది మ్యాన్హోల్ పరిశీలించారు. అందులో ఏదో ఉందని గుర్తించి తొలగించేందుకు ప్రయత్నించగా పసికందు మృతదేహం కనిపించింది. ఎవరో అప్పుడే పుట్టిన పసిగుడ్డును మ్యాన్హోల్లో పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వాస్తవానికి నిమ్స్లో ప్రసూతి విభాగం లేకపోగా ఆ పసికందును ఎవరు పడేసి వెళ్లారనే అంశంపై ఆరా తీస్తున్నారు. రోగుల తరపు బంధువులు, ఇతరులు ఎవరైనా బిడ్డను పడేసి వెళ్లారా అనే దిశగా అధికారులు విచారణ చేస్తున్నారు. పసికందు శరీరం ఉన్న పరిస్థితిని బట్టి 2 రోజుల క్రితమే అక్కడ పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల, సుంకేశ్వరం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్లు శ్రీశైలానికి వస్తుండగా 1,70,347 క్యూసెక్లు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్ల ద్వారా 81,195 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల మేర ఉంది. వాణిజ్య ఒప్పందంపై మరో దఫా చర్చలు జరిపేందుకు వాణిజ్య శాఖకు చెందిన అధికారుల బృందం త్వరలో అమెరికాకు వెళ్లనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యంతర ఒప్పందంతో పాటు తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. వచ్చే వారం అధికారుల బృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ నెల తొలివారంలో చర్చలు జరిపి తిరిగి భారత్ చేరుకుంది. ప్రతీకార సుంకాల అమలును అమెరికా వచ్చే నెల 1 వరకు పొడిగించడంతో ఈ దఫా చర్చలు కీలకం కానున్నాయి. వ్యవసాయం సహా పాల ఉత్పత్తులపై సుంకాల మినహాయింపుల్ని అమెరికా కోరుతుండగా భారత్ నిరాకరిస్తోంది. మరికొన్ని అంశాలపైన ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోంది. అమెరికాలో దిగ్గజ చిప్ మేకర్ సంస్థ ఎన్విడియా సరికొత్త రికార్డు సృష్టించింది. కృత్రిమ మేధ రంగంలో దూసుకెళ్తున్న ఎన్విడియా ప్రపంచంలోనే $4 ట్రిలియన్ విలువ కలిగిన తొలి కంపెనీగా అవతరించింది. సుమారు 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత స్థూల దేశీయ ఉత్పత్తి ఈ ఏడాది సుమారు $4 ట్రిలియన్ చేరుకోగా ఎన్విడియా కంపెనీ విలువ ఆ స్థాయికి నమోదైంది. ఈ మైలురాయి సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిన అనూహ్య మార్పులకు ప్రతిబింబమని నిపుణులు చెబుతున్నారు.
ఏఐ ఆధారిత కంపెనీ ఎన్విడియా ప్రస్తుతం యాపిల్ సంస్థ కంటే $900 బిలియన్ ఎక్కువ విలువను సాధించింది. ఐఫోన్ల కారణంగా యాపిల్ సంస్థ $3 ట్రిలియన్ కంపెనీగా గతంలో రికార్డు నెలకొల్పగా ఆ రికార్డును ఎన్విడియా అధిగమించింది. 2023 ప్రారంభం నుంచి ఎన్విడియా షేర్ ధర 10 రెట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏఐ చిప్ల పట్ల ఉన్న విపరీతమైన డిమాండేనని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు $400 బిలియన్ నుంచి $4 ట్రిలియన్లకు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిలో మరోసారి వాటాల విక్రయానికి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఆ దిశగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఐసిలో 96.5% వాటా కలిగిన కేంద్రం 2022లో 3.5% వాటాల్ని ఐపీఓ ద్వారా విక్రయించి 21,000 కోట్లు సమీకరించింది. ఈ క్రమంలో మరింత వాటాను విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎఫ్ఎస్ పద్ధతిలో ఆ వాటాను విక్రయించేందుకు చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు పేర్కొన్నాయి. 2027 మే 16 నాటికి 10% పబ్లిక్ షేర్ హోల్డింగ్ చేరుకునేందుకు మరో 6.5% వాటా విక్రయించాల్సి ఉంది. విక్రయించే వాటాల మొత్తం, ధర, సమయం తదితరాలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.85 లక్షల కోట్లుగా ఉంది.